దిల్ రాజును హైదరాబాద్ సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, దిల్ రాజును ఐటీ విచారణకు సంబంధించి వివరాలేంటి? ఆదాయ పన్ను శాఖ అధికారులు గత 4 రోజుల నుంచి కూడా దిల్ రాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలు ఆయన ఇంట్లో మూసాయి, కానీ ఆయన జూబ్లీహిల్స్ లోనే ఆయన నివాసం నుంచి కొద్దిసేపటి క్రితం ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. ఆయన తీసుకొని సాగర్ సొసైటీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంబంధించినటువంటి కార్యాలయానికి ఆయన తీసుకెళ్లడం జరిగింది. సో ప్రస్తుతం అయితే అక్కడ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి కొన్ని పోలీసులు కొన్ని వివరాలు ఐటీ అధికారులు కొన్ని వివరాలు అడిగి తీసుకుంటున్నారు. అక్కడ ఆ కార్యాలయానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వీళ్ళు పన్నుల చెల్లింపుల విషయాన్ని కావచ్చు, కొన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. సో ఇందుకు అనుగుణంగా ఆయన అడిగి పలు వివరాలు తెలుసుకుంటున్నారు. సో ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇటీవల చాలా భారీ చిత్రాలు నిర్మించింది. సంక్రాంతికి వస్తున్నాంతో పాటుగా మరొక సినిమా గేమ్ చేంజర్ సినిమా కూడా ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద భారీ చిత్రాలు నిర్మించింది. సో ఈ చిత్రాల నిర్మాణానికి సంబంధించినటువంటి పన్నులు వచ్చినటువంటి రాబడి, తర్వాత ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్ను, అందులో ఉన్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారంపై ఆరా తీస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ వెంకటేశ్వర క్రియేషన్స్ సంబంధించినటువంటి వ్యవహారానికి కొన్ని డాక్యుమెంట్లు అక్కడ స్వాధీనం చేస్తున్నారు. సో ఆ డాక్యుమెంట్లు పరిశీలించే క్రమంలో దిల్ రాజును కూడా అక్కడ పరిశీలించారు. సో మరోవైపు ఈ దిల్ రాజు నివాసంతో పాటు కూడా మరొక మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థలతో పాటుగా అభిషేక్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి మరొక కార్యాలయంలో ఈ చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా 40 టీంలు ఈ సోదాల్లో పాల్గొనే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా సుమారు 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈ రోజు కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. ప్రస్తుతానికి 40 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మైత్రి మూవీస్ సంబంధించినటువంటి ఏర్నేని నవీన్ మిగిలిన భాగస్వాముల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటుగా అభిషేక్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి మరొక కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం వరకు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. అనంతరం సోదాలు ముగిశాయి. అయితే వీటన్నిటి మీద ప్రస్తుతానికైతే దిల్ రాజు కార్యాలయంలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటన్నిటి మీద ఐటీ అధికారులు కొంత సమాచారం సేకరిస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా అనలైజ్ చేసిన తర్వాత, స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ అన్నింటి కూడా అనలైజ్ చేసిన తర్వాత వీటన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పన్ను ఎగవేతలకు సంబంధించి ఏమైనా ఆధారాలు గుర్తించారా లేదా అనేది ఈ డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించి తీసుకువెళ్లారు. వీటన్నిటిని కూడా ఒక పెద్ద కొన్ని బాక్సుల్లో పెట్టుకొని వీటిని అన్నింటి తీసుకున్నట్టుగా మనకి అక్కడ దిల్ రాజు నివాసం నుంచి బయటకు చేస్తున్నటువంటి ఐటీ అధికారులు వచ్చినటువంటి సమయంలో ఈ విషయాలన్నీ గమనించడం జరిగింది. సో నిన్న ఐటీ అధికారుల మీద కూడా సోదాల సమయంలో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమె తల్లి, దిల్ రాజు తల్లి నిన్న అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుమార్తె వచ్చామని ఆసుపత్రికి తీసుకెళ్లడం, అనంతరం ఐటీ అధికారిని ఆయనతో ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేయగా ఆయన అసహనం వ్యక్తం చేయడం, వీటన్నిటి మీద కొంత ఈ ఐటీ సోదాలు గత 4 రోజుల నుంచి కొంత కలకం చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ దిల్ రాజు కార్యాలయం ఏదైతే ఉందో ఎస్వీసీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి సంబంధించినటువంటి కార్యాలయంలో, దిల్ రాజుకు సంబంధించినటువంటి కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన సమక్షంలోనే సోదాలు ఎన్ని చేస్తున్నారు. అందులో సీనియర్ మేనేజర్లు కావచ్చు, ఇతర అధికార సిబ్బంది సమక్షంలో ఈ సోదాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. దిల్ రాజును కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ధన్యవాదాలు నాగార్జున.